హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ డిస్ట్రిక్ట్ మెదక్ హైదరాబాద్. మనం ఏదైతే డైస్ అండ్ క్యూబ్స్ చెప్పుకున్నామో ఇది పార్ట్ 5 వీడియో అండి. ఇందులో మనం 41 క్వశ్చన్ నుంచి మనం ఇది ఎగ్జామ్ వచ్చి మనకి 16th ఆగస్ట్ రోజు మనం కండక్ట్ చేస్తాం. సో దాంట్లో క్యాంప్ సిరీస్ టెస్ట్ 2 భాగంగా డైస్ అండ్ క్యూబ్స్ లో 50 క్వశ్చన్ ఇచ్చాము. దాంట్లో మనం క్యూబ్స్ లో ఉన్నటువంటి ఒక 41 నుంచి 51 క్వశ్చన్ మనం చూద్దాం. సో మొదటి ప్రశ్న 41 చూద్దాం. ఇక్కడ 41 నుంచి 45 వరకు అంటే ఈ యొక్క 5 క్వశ్చన్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. A cube is painted in such a way that one pair of opposite sides are red, the second pair of opposite sides are blue, and the third pair of opposite sides are yellow. Now the cube is cut into 125 smaller and identical cubes. అంటే ఒక ఘనములో ఒక వ్యతిరేక దిశలో ఉన్న జతముఖమును ఎరుపు రంగుతోను, నెక్స్ట్ వన్ రెండవ వ్యతిరేక దిశలో ఉన్న జతముఖమును నీలం రంగుతోను, మూడో వ్యతిరేక దిశలో ఉన్నటువంటి దత్తముఖమును పసుపు రంగుతోను రంగు వేసి దాన్ని ఒకే విధమైన 125 లఘు గణాలుగా ఖండించడం జరిగిందని చెప్తా ఉంటాం. అది ఇక్కడ మనం సింపుల్ గా చెప్పాలి అంటే ఒక క్యూబ్ తీసుకున్నప్పుడు ఒక క్యూబ్ లో మనకి టోటల్ గా 3 ఆపోజిట్ పెయిర్స్ ఉంటాయండి. ఈ యొక్క 3 ఆపోజిట్ పెయిర్స్ లో మనకి మొదటి జత వ్యతిరేక దిశలో ఉన్న జతముఖాన్ని ఎరుపు రంగు అంటున్నాడు. లెటర్ అస్యూమ్ ఇక్కడ నేను రెడ్ కలర్ తీసుకుంటా అంటే ఆటోమేటిక్ గా బ్యాక్ సైడ్ కూడా నాకు రెడ్ కలర్ ఉంది. సో ఫ్రంట్ నేను రెడ్ తీసుకున్నానంటే ఆపోజిట్ ఫేస్ కూడా రెడ్ ఉండాలి కనుక బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఫేస్ ఆఫ్ ద క్యూబ్ లో కూడా రెడ్ కలర్ ఉంటుందని తీసుకున్నాను. రెండవ వ్యతిరేక దిశలో ఉన్న జతముఖంలో నీలం రంగుతో అంటే ఇక్కడ సెకండ్ పేర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ బ్లూ అన్నాడు. సెకండ్ పేర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ బ్లూ అంటున్నాడు కాబట్టి లెటర్ అస్యూమ్ నేను ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ లో బ్లూ తీసుకుంటా. అప్పుడు నాకు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా బ్లూ ఉంటుందండి. అంటే బ్లూ కి ఎదురుగా ఆ ఫేస్ మీద కూడా బ్లూ కలర్ ఉంటుందని తీసుకోవాలి. నెక్స్ట్ వన్ Now the third pair of opposite sides are yellow. అంటే మూడవ వ్యతిరేక దిశలో ఉన్న ముఖమును మనకి పసుపు రంగు అంటున్నాడు. అంటే లెటర్ చేద్దాం ఇక్కడ నేను టాప్ లో ఎల్లో తీసుకుంటాను. సో ఎప్పుడైతే నీకు టాప్ ఎల్లో ఉందో బాటమ్ కూడా మనకి ఏమొస్తుందంటే ఎల్లో కలర్ ఉంటుందని చెప్పి మనం ఇక్కడ మాట్లాడతాం. సో దీన్ని ఏం చేశారంటే 125 స్మాలర్ ఐడెంటికల్ క్యూబ్స్ గా అంటే 125 లఘు గణాలుగా ఖండించడం జరిగింది. అంటే మనకి ఫస్ట్ థింగ్ n cube is equal 125 అండి. దీని నుంచి నాకు n వాల్యూ ఎంత వస్తుందంటే 5 వస్తుంది. ఎప్పుడైతే మనకి n వాల్యూ 5 వచ్చిందో మన దగ్గర అటువంటి ట్రిక్స్ షార్ట్కట్ ట్రిక్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం ఎగ్జాక్ట్లీ 3 కలర్ పెయింటెడ్ క్యూబ్స్ అన్నప్పుడు సో 8 తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ 2 కలర్స్ పెయింటెడ్ క్యూబ్స్ అన్నప్పుడు 12 into n-2 power 1 అండి. సో ఎగ్జాక్ట్లీ 1 కలర్ పెయింటెడ్ క్యూబ్స్ అన్నప్పుడు 6 into n-2 power 2 గా. సో 0 కలర్ ఫేస్ అంటే క్యూబ్స్ అన్నప్పుడు మనకి ఇక్కడ n-2 power 3 గా తీసుకోవాలి. సో వీటిని ఉపయోగించి మనం ఆన్సర్ చేయడానికి ఇక్కడ ప్రయత్నిస్తాం. కనుక పెయింటింగ్ ఆఫ్ ఈ క్యూబ్ లో సో ఆపోజిట్ ఫేసెస్ కి సేమ్ కలర్ అంటే 3 డిఫరెంట్ కలర్స్ వస్తాయి. ఆ 3 డిఫరెంట్ కలర్స్ ఇచ్చినప్పుడు ఆపోజిట్ ఫేసెస్ కలరింగ్ సేమ్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలో మనం చూద్దామండి. మొదటి ప్రశ్న చూద్దాం 41. How many smaller cubes have all the 3 colors on them అన్నది. సో how many smaller cubes have all the 3 colors on them అన్నప్పుడు సో ఫ్రెండ్స్ వెరీ సింపుల్ అండి. ఆల్ ద 3 కలర్స్ అన్నప్పుడు మనకి ఒక క్యూబ్ ఉందండి. సో దాని మనకి 125 అని చెప్తా ఉన్నాడు కాబట్టి ఇక్కడ టోటల్ గా మనకి కార్నర్స్ ఎన్ని ఉంటాయంటే ఒక క్యూబ్ లో మనకి 8 కార్నర్స్ ఉంటాయని చెప్పి మనం మాట్లాడతాం. 8 కార్నర్స్. ఇప్పుడు 8 కార్నర్స్ లో మనం ఏమని చెప్తున్నాం అంటే సో హౌ మెనీ క్యూబ్స్ హావ్ ఆల్ ద 3 కలర్స్ ఆన్ దెమ్ అంటున్నారండి. ఆల్ ద 3 కలర్స్ ఆన్ దెమ్ అంటే సో సింపుల్ గా చెప్పాలి అంటే మనం ఎలా తీసుకోవచ్చు అంటే ఇక్కడ మనకి చూడండి. ఇప్పుడు నేను టాప్ లో ఏం పెట్టాను, టాప్ లో ఎల్లో తీసుకున్నా, ఎల్లో కలర్. నా ఇటువైపు ఏం చెప్పా, బ్లూ తీసుకున్నా, ఇటువైపు రెడ్ అండి. అంటే ఇక్కడ ఈ కార్నర్ లో ఉన్న క్యూబ్ ఏదైతే ఉంటుందో ఆ క్యూబ్ మీద 3 డిఫరెంట్ కలర్స్ అయితే వస్తుంది. సో క్వశ్చన్ ఏమన్నాడు, 3 రంగులు ఉన్నటువంటి లఘు గణాలు ఎన్ని కలవు? ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, 3 రంగులు ఉండే లఘు గణాలు అన్నప్పుడు 3 కలర్స్ అంటే 3 కలర్స్ పెయింటెడ్ క్యూబ్స్ అన్నప్పుడు ఓన్లీ కార్నర్స్ ఉంటాయి. సో కార్నర్స్ అన్నప్పుడు సో కార్నర్ 2 అండి, ఇది కార్నర్ 1, కార్నర్ 3, కార్నర్ 4, కార్నర్ 5, 6, 7 and 8 అండి. ఆ విధంగా తీసుకుంటే నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూడండి, అటువైపు మనకి ఏముంది అంటే ఇటు రెడ్ కలర్ ఉంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ బ్లూ కలర్ ఉంది, ఇక్కడ వచ్చి ఎల్లో కలర్ ఉంది. సో నెక్స్ట్ వన్ ఇక్కడ కూడా ఇటువైపు ఏమో రెడ్ కలర్ ఉంది, ఇటు బ్లూ కలర్ ఉంది, ఇక్కడ ఎల్లో కలర్ ఉంది. సో నెక్స్ట్ వన్ ఇక్కడ కూడా ఇటువైపు బ్లూ కలర్ ఉంది, సో టాప్ లో మనం ఎల్లో కలర్. సో నెక్స్ట్ వన్ ఇప్పుడు ఫ్రంట్ సైడ్ మనకి రెడ్ తీసుకున్నాం కనుక అది. సో ఆ విధంగా 3 డిఫరెంట్ కలర్స్ ఉండేటువంటి ఓన్లీ కార్నర్స్ ఉంటాయండి. ఎన్ని కార్నర్స్ అన్నప్పుడు ఆన్సర్ మనం 8 కార్నర్స్ మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 42. How many smaller cubes have exactly 2 colors on them? సో ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఎగ్జాక్ట్లీ 2 కలర్స్ అన్నప్పుడు ఎక్కడ ఉంటాయంటే ఎడ్జెస్ లో ఉంటాయి. ఎన్ని ఎడ్జెస్ ఉంటాయంటే మనకి టోటల్ గా 12 ఎడ్జెస్ ఉంటాయండి.
ఎప్పుడైతే మనకి ఎగ్జాక్ట్లీ 2 కలర్స్ ఆన్ దెమ్ అంటే ఖచ్చితంగా 2 రంగులు మాత్రమే ఉన్న లఘుగణాలు ఎంత అన్నాడు. అప్పుడు మనకి ఇక్కడ n క్యూబ్ ఇజ్ ఈక్వల్ ఆల్రెడీ 125 ఇచ్చాడు కనుక n క్యూబ్ ఇజ్ ఈక్వల్ 5 పవర్ 3 అవుతుంది. n వాల్యూ విల్ బి 5 అండి. ఎప్పుడైతే n వాల్యూ మనకి 5 వస్తుందో ఎగ్జాక్ట్లీ 2 కలర్స్ క్యూబ్స్ అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఫార్ములా సింపుల్ గా 12 into n minus 2 power 1 అండి. 12 ఎడ్జెస్ తో ఉన్నటువంటి ఫార్ములా అండి. n వాల్యూ 5 తీసుకుందాం. 12 into 5 minus 2. So that is equal to 12 into 5 minus 2 3 అండి. 12 3 ఎంత అంటే 36. కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి మనం 36 స్మాలర్ ఐడెంటికల్ క్యూబ్స్ అనేది ఆన్సర్ గా తీసుకోవచ్చు. సో ఎడ్జెస్ లా ఉంటాయండి. ఎగ్జాక్ట్లీ 2 కలర్స్ ఉన్నవి. ఆ ఎడ్జెస్ ఎన్ని ఉంటాయి? 12 ఎడ్జెస్ ఉంటాయి. ఈచ్ ఎడ్జ్ కి 3 ఉంటాయి కనుక 12 3 ఎంత అన్నప్పుడు 36 మనం ఇక్కడ సింపుల్ గా మనం మాట్లాడుకోవచ్చు. సో అంటే మనం దీన్ని ఇప్పుడు 125 క్యూబ్స్ అంటున్నాడు కాబట్టి మనం ఒక సో దీనికి ఒక చిన్న డయాగ్రామ్ కూడా నేను డ్రా చేయడానికి ప్రయత్నిస్తాను. చూడండి ఇక్కడ మనకి సో ఎన్ని కట్స్ కొట్టాలి అంటే మనకి డెఫినెట్ గా మనకి ఎన్ని కట్స్ కొట్టాలి అంటే సార్ సో 4 కట్స్ కొట్టాలి. ఎందుకంటే 125 క్యూబ్స్ అంటున్నాడు కాబట్టి మనకి 4 కట్స్ ఈచ్ ప్లేన్ లో మనం తీసుకోగలిగితే అప్పుడు మనకి 125 క్యూబ్స్ అవుతాయి. ఈచ్ ప్లేన్ లో 4 కట్స్ కాబట్టి నేను ఇలా ఒక 4 కట్స్ కొట్టే కింద వరకు ఇలా రావాలి. నెక్స్ట్ వన్ ఇక్కడ కూడా మనం 4 కట్స్ తీసుకున్నాం. సో ఇలా తీసుకుంటే ఈ విధంగా మనం తీసుకోవచ్చు. అంటే ఫార్ములా లేకుండా కూడా దీన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించవచ్చు. సో ఎగ్జాక్ట్లీ 2 కలర్స్ ఉండాలని చెప్తా ఉన్నాం. సో ఎగ్జాక్ట్లీ 2 కలర్స్ అంటే మనం టాప్ లో ఏం తీసుకున్నాం అంటే ఇక్కడ ఎల్లో తీసుకున్నాం, ఇక్కడ ఎల్లో వైట్ ఎల్లో అండి. నెక్స్ట్ ఇటువైపు ఏం తీసుకున్నాం అంటే రెడ్ తీసుకున్నాం, ఇక్కడ రెడ్ ఇక్కడ రెడ్ ఇక్కడ రెడ్. సో చూడండి ఈ కార్నర్ లో ఉండే వాటికి 3 కలర్స్ ఉంటాయండి. సో ఎగ్జాక్ట్లీ 2 కలర్స్ ఉన్నాయంటే ఇక్కడ రెడ్ అండ్ ఎల్లో రెడ్ అండ్ ఎల్లో రెడ్ అండ్ ఎల్లో అంటే ఒక ఎడ్జ్ కి 3 ఉంటాయి కనుక 12 ఎడ్జెస్ అంటే 12 3 ఎంత చెప్పొచ్చు అంటే 36 క్యూబ్స్ ఇక్కడ మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 43rd. సో రంగు లేని 3 ముఖముల లఘుగణాలు ఎన్ని ఉన్నాయి? అసలు రంగులు ఎన్ని ఉన్నాయి? 8 ఉంది. సో రంగు లేనివి కూడా ఎన్ని ఉంటాయి అంటే 8 ఉంటాయి. సో ఆన్సర్ విల్ బి 8 is the correct answer. How many smaller cubes are exactly 3 unpainted faces అండి? సో ఎగ్జాక్ట్లీ 3 ఫేసెస్ కి మాత్రమే అన్పెయింటెడ్ ఉండాలంటున్నారు. ఎగ్జాక్ట్లీ 3 ఫేసెస్ కి అన్పెయింటెడ్ ఉండాలంటే మనకి ఈచ్ కార్నర్ లో మనకి ఎలా ఉంటుంది అంటే సో 3 ఫేసెస్ కి పెయింటెడ్ అయి ఉంటుంది. అక్కడ ఎన్ని ఉంటాయి అంటే 8 కార్నర్స్ ఉంటాయండి. ఇప్పుడు 8 కార్నర్స్ ఇక్కడ ఒకటి ఉంటుంది కాబట్టి ఓవరాల్ గా 8 క్యూబ్స్ కి 3 అన్పెయింటెడ్ ఫేసెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే అవన్నీ కూడా వేరే వాటితో ఆక్యుపై ఉంటాయి, ఇన్విజిబుల్ గా ఉంటాయి కాబట్టి వాడు అడుగుతుంది ఎగ్జాక్ట్లీ 3 అన్పెయింటెడ్ ఫేసెస్ అన్నాడు. కాబట్టి ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే సింపుల్ గా 8 is the correct. So next one 44. How many of the smaller cubes don't have red color on them? Don't have red color on them అంటున్నారు. సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి ఒక విషయం ఇక్కడ మీకు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 125 స్మాలర్ క్యూబ్స్ అంటున్నాడు. సో ఎప్పుడైతే మనకి 125 స్మాలర్ క్యూబ్స్ అంటున్నాడో సో 125 అన్నప్పుడు మనం సింపుల్ గా ఏం చేస్తున్నాం 4 కట్స్ కొడుతున్నాం. 4 కట్స్. సో చూడండి 31 32 33 34. ఓకే ఈ యొక్క కట్ అనేది చివరి వరకు కూడా ఎక్స్టెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం చివరి వరకు తీసుకున్నాం. మళ్ళా ఇక్కడ కూడా 4 కట్స్ తీసుకోవాలి కనుక సో 32 33 అండి. అప్పుడు మనకి ఇక్కడ 1 2 3 and 4. ఇక్కడ కూడా సో 1 2 3 and 4. సో ఇప్పుడు ఈ విధంగా తీసుకుంటా ఉంటే మనకి చూడండి నేను రెడ్ కలర్ ఎక్కడ ఇచ్చాను. సో సింపుల్ గా చెప్పాలంటే ఇవన్నీ కూడా మనకి రెడ్ కలర్ నేను చెప్తున్నా. సో దాని ఆపోజిట్ లో కూడా రెడ్ కలర్ తీసుకోవాలి. ఓకే రెడ్ కలర్ అంటే మనకి ఓవరాల్ గా ఒక విషయం మీరు క్లియర్ గా చెప్పాలి అంటే ఇక్కడ రెడ్ కలర్ ఉన్నది ఒక ఫేస్ మీద ఉన్నాయి. ఓకే ఒక ఫేస్ మీద రెడ్ కలర్ ఉన్నటువంటి క్యూబ్స్ ఉన్నాయి. నెక్స్ట్ అదే విధంగా ఇటు ఉన్న క్యూబ్స్ అన్ని కూడా ఇక్కడ కూడా రెడ్ ఉంటుంది కాబట్టి అంటే ఇక్కడ మనకి ఓవరాల్ గా ఎన్ని లేయర్స్ ఉన్నాయంటే లేయర్ 1 లేయర్ 2 లేయర్ 3 లేయర్ 4 లేయర్ 5 అని. సో 5 లేయర్స్ ఉన్నాయి. వాటిలో రెడ్ కలర్ ఉన్నటువంటి ఈ యొక్క లేయర్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క క్యూబ్స్ ని కౌంట్ చేయకూడదు. అదే విధంగా ఇక్కడ ఏదైతే లేయర్ ఉంటుందో ఆ లేయర్ కి కూడా రెడ్ కలర్ ఉంటుంది కాబట్టి రెడ్ కలర్ ఉన్న వాటిని తీసేయాలి. ఇది ఓవరాల్ గా how many of the smaller cubes don't have red color on them అంటున్నాడు కాబట్టి రెడ్ కలర్ లేనివి ఎన్ని క్యూబ్స్ ఉన్నాయో చెప్పాలి. సో మనం ఓవరాల్ గా ఏం చేస్తాం n క్యూబ్ is equal 125 అన్నప్పుడు ఇది 5 into 5 into 5 into 5 చెప్పాలండి. ఇందులో సో లేయర్ 1 లేయర్ 2 లేయర్ 3 లేయర్ 4 లేయర్ 5 అని చెప్తా ఉంటాం. లేదా లేయర్ 1 లేయర్ 2 లేయర్ 3 లేయర్ 4 లేయర్ 5 అంటాం. దాంట్లో ఒక లేయర్ కి రెడ్ ఉంటుంది, ఇంకొక లేయర్ కి రెడ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ 5 లేయర్స్ into 25 గా చెప్పుకుంటూ ఉంటాం. అంటే మనకు ఓవరాల్ గా ఈ ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే 5 minus 2 layers into 5 into 5 గా తీయాలి. 5 minus 2 అంటే 3. So 3 into 5 into 5 and this answer will be 75 is the correct answer.
అవుట్ ఆఫ్ 5 లేయర్స్ ఉన్నాయి. 5 into 25 125. దాంట్లో ఒక 2 లేయర్స్ లో రెడ్ కలర్ ఉంటాయి కాబట్టి ఒక 25 ఒక 25 పోతే మొత్తం ఓవరాల్ గా 125 లో 25 అండ్ 25 సబ్ట్రాక్ట్ చేస్తే ఎన్ని క్యూబ్స్ ఉంటాయి అంటే 75 క్యూబ్స్ ఉంటాయి. ఫ్రెండ్స్ మీరు సింపుల్ గా చేయొచ్చు. ఎలా అంటే 5 into 5 into 5 అంటే ఇది 5 layers into 25 కాబట్టి 125. దాంట్లో ఒక 2 layers ని పక్కన పెట్టండి. అంటే ఇప్పుడు 5 layers లో 2 layers పక్కన పోతే 3 layers. 3 into 5 into 5 ఎంత అన్నప్పుడు ఆన్సర్ 75 క్యూబ్స్ చెప్పాలి. How many of the smaller cubes don't have red color అన్నాడు. ఒకవేళ don't have yellow color అన్న ఆన్సర్ 75 చెప్పాలి. don't have blue color అన్నా కానీ ఆన్సర్ మనం 75 గాని చెప్పాలి. అంటే ఇక్కడ మనకి సో సింపుల్ గా చెప్పాలంటే సో don't have yellow color అని ఇచ్చినా లేదా don't have blue color అని ఇచ్చినా ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే 75 క్యూబ్స్ గాని ఆన్సర్ గా తీసుకోవాలి. నెక్స్ట్ 45th క్వశ్చన్. How many of the smaller cubes have exactly one painted faces అండి. సో ఖచ్చితంగా ఒక ముఖం మాత్రమే రంగు ఉన్నటువంటి ఘనాలు ఎన్ని ఉన్నాయో చెప్పమన్నాడు. సో ఒక ముఖం మాత్రమే రంగు ఉండాలి అంటే సో మన ఆన్సర్ 6 ఫేసెస్ మీద ఉంటాయి. 6 into n - 2 power 2 అని. ఇక్కడ మనకి n cube = 125 కాబట్టి n cube = 5 cube అవుతుంది. దెన్ n వాల్యూ ఎంత అంటే 5 అని. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వన్ ఫేస్ కి మాత్రమే కలిగి ఉండాలంటున్నాడు. n వాల్యూ 5 తీసుకుందాం. సో 5 - 2 power 2 అండి. అది 6 into 3 square అండి. సో 6 into 9 ఎంత అంటే ఆన్సర్ మనం 54 క్యూబ్స్ అనేది ఆన్సర్ అయితే ఇక్కడ తీసుకోవచ్చు. సో ఆన్సర్ విల్ బి 54 క్యూబ్స్ ఇస్ ద కరెక్ట్. సో ఖచ్చితంగా మీరు పెయింటింగ్ ఆఫ్ ఏ క్యూబ్ లో ఆల్ 6 ఫేసెస్ సేమ్ కలర్, ఆపోజిట్ ఫేసెస్ సేమ్ కలర్ అండ్ అడ్జసెంట్ ఫేసెస్ కలరింగ్ మీద మీరు నేర్చుకోగలిగితే ఎగ్జామ్ లో పెయింటింగ్ ఆఫ్ ఏ క్యూబ్ మీద 5 ప్రశ్నలు కూడా మనకి సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ ఎగ్జామ్ లో రావడానికి అవకాశం ఉంది కాబట్టి 5 క్వశ్చన్లకి 5 మార్కులు ఈజీగా మీరు సాధించవచ్చు. లిటిల్ బిట్ మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. నా క్లాస్ రూమ్ నోట్స్ ఫాలో అవ్వండి. నేను ఏవైతే షార్ట్ కట్ ట్రిక్స్ చెప్పానో వాటిని ఫాలో అవ్వండి. ఈజీగా మీరు పెయింటింగ్ ఆఫ్ ఏ క్యూబ్ మీద ఎలాంటి ప్రశ్న ఇచ్చినా కానీ ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 40. How many of the smaller pieces are obtained by making 5 parallel cuts on a cube అండి. సో 5 parallel cuts కొట్టాలంటున్నాడు. సో 5 parallel cuts అంటే 1 2 3 4 5 అని. అప్పుడు ఎన్ని పీసెస్ తయారవుతున్నాయి అంటే సో సింపుల్ గా చెప్పాలి అంటే 5 cuts అన్నాడు కాబట్టి సో 5 cuts వచ్చినప్పుడు 5 + 1 అండి. సో 6 పీసెస్ అని ఆన్సర్ చెప్పాలి. సో ఆన్సర్ విల్ బి 6 is the correct answer. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 47th క్వశ్చన్. How many cubes of dimension 2 into 3 into 6 are required to form a cube of minimum possible size అండి. ఇలాంటివి ఎన్ని మినిమం క్యూబ్స్ కావాలో అడుగుతున్నాడు. ఈ సైజ్ లో ఉంది. సో ఫస్ట్ మనం ఎప్పుడైతే 2 3 6 ఇచ్చాడో సో దానికి మనం ఎల్సిఎం తీసుకోవాలండి. ఎల్సిఎం ఆఫ్ 2 3 6 విల్ బి 6 అవుతుంది. ఎప్పుడైతే ఎల్సిఎం ఆఫ్ 2 3 6 6 అన్నాడో n వాల్యూ మనం సింపుల్ గా 6 చెప్పొచ్చు. n వాల్యూ 6 ఇచ్చాడంటే n క్యూబ్ = 6 క్యూబ్ అవుతుంది కాబట్టి n వాల్యూ అంటే n క్యూబ్ ఏంటంటే 216 క్యూబ్స్ అండి. అంటే మనకి లార్జర్ వాల్యూ అంటే లార్జర్ క్యూబ్ లో అంటే మనం సింపుల్ గా చెప్పాలంటే వాల్యూమ్ ఆఫ్ లార్జర్ క్యూబ్. ఓకేనా, వాల్యూమ్ ఆఫ్ లార్జర్ క్యూబ్. ఓకే, లార్జర్ క్యూబ్ బై వాల్యూమ్ ఆఫ్ స్మాలర్ క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ స్మాలర్ క్యూబ్ అంటే ఓవరాల్ గా ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే లార్జర్ క్యూబ్ లో 216 క్యూబ్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే 36 క్యూబ్స్ ఉన్నాయి. కనుక వాల్యూమ్ ఆఫ్ లార్జర్ క్యూబ్ ఎంత అంటే 6 into 6 into 6 గా చెప్తాం. వాల్యూమ్ ఆఫ్ ద స్మాలర్ క్యూబ్ ఆ సైజు ఎన్ని ఉంటాయంటే 2 into 3 into 6 అండి. సో ఇక్కడ 2 into 3 into 6 36 కట్ అవుతే ఎంత మిగులుతుందంటే 6 వస్తుంది. కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి మనం సింపుల్ గా ఆన్సర్ ఎంత అంటే 6 అండి. ఒక ఘనమును ఏర్పాటు చేయుటకు 2 into 3 into 6 పరిమాణం గల దీర్ఘ ఘనములు కనీసం ఎన్ని అవసరం అవుతాయంటే సో 3 into 3 into 6 కలిగిన దీర్ఘ ఘనములు అంటే 6 అవసరం అవుతాయని చెప్పొచ్చండి. సో ఆన్సర్ విల్ బి 6 is the correct answer. 48th question. A wooden cube of size 4 cm has been painted with a different color. Then the two opposite surfaces are painted red. The other two opposite surfaces are painted with green. The remaining two opposite surfaces are painted with blue. Now the cube is cut into 64 equal cubes of size 1 cm. Then how many smaller cubes will not have any color? Friends, మీరు ఇక్కడ ఈచ్ ది 4 cm అని చెప్తున్నాడు. 64 ఈక్వల్ క్యూబ్స్ అంటే ఇక్కడ మనం n cube = 64 అండి. దాని నుంచి నాకు n వాల్యూ ఎంత వచ్చిందంటే 4 వచ్చింది. n వాల్యూ 4 వచ్చింది అంటే క్వశ్చన్ హౌ మెనీ స్మాలర్ క్యూబ్స్ విల్ నాట్ హ్యావ్ ఎనీ కలర్ అన్నాడు. అది ఎటువంటి రంగు లేని ఘనాల సంఖ్య ఎంత అన్నాడు. ఫ్రెండ్స్ మనకి షార్ట్ కట్ ఫామ్ లో ఉంది. ఎటువంటి రంగు లేని ఘనాలు అంటే n - 2 power 3 తీసుకోవాలి. సో 0 ఫేసెస్ పెయింటెడ్ క్యూబ్స్ అండి. n వాల్యూ 4 కాబట్టి 4 - 2 power 3 అండి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 power 3. సో 2 power 3 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 8 అనేది సమాధానంగా అయితే మనం చెప్పొచ్చు. ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ ఎంత అంటే ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 49th క్వశ్చన్ చూద్దాం.
A cube is having the numbers from 1 to 6, 1 on each of its surface. If 1 is having 5, 3 as adjacent number, 5 is having 1, 2, 4 as adjacent number, 6 is having 2, 1, 3, 4 as adjacent number, and 3 is having 1 and 4 as adjacent number. And ఇక్కడ important then identify the wrong pair of the numbers on opposite surfaces. ఇక్కడ మనకి 1, 4 opposite surfaces అంట, 3, 2 opposite surface మీద ఉంటాయి, 5, 6 opposite surface మీద, 2, 1 వీటిలో రాంగ్ ఆపోజిట్ పేర్ ఏదో చెప్పమంటారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి ఏ నెంబర్ కి ఆపోజిట్ లో ఏ నెంబర్ వస్తుందో మనం ఐడెంటిఫై చేయాలి. సో నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ లో చాలా క్లియర్ గా ఉన్నది ఏంటంటే 6 ఈజ్ అడ్జసెంట్ టు 2, 1, 4 అండ్ 3 అన్నారు. అంటే ఇక్కడ మనం సింపుల్ గా చెప్పాలి అంటే 6 ఈజ్ అడ్జసెంట్ అంటే ఇక 6 అనేది ఏదైతే ఉంటుందో ఈ 6 కి అడ్జసెంట్ లో మనకి ఏమేమి తీసుకోవచ్చు 2 కానీ 1, 3, 4 అన్నారు. అంటే మనకి ఈ 2, 1, 3, 4 అడ్జసెంట్ అని చెప్తా ఉన్నాడు అంటే డెఫినెట్ గా 6 కి ఆపోజిట్ అవడానికి అవకాశం ఉన్న నెంబర్ ఎంత? సో డెఫినెట్లీ 5 అండి. 6 ఆపోజిట్ 5 ఉండాలి. ఎందుకంటే 6 కి అడ్జసెంట్ 2, 1, 3, 4 అంటే 6 ఆపోజిట్ నెంబర్ విల్ మస్ట్ బి 5 అండి. నెక్స్ట్ వన్. సో వన్ మోర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే 3 ఓకే 3 ఈజ్ హ్యావింగ్ 1 and 4 యాజ్ అడ్జసెంట్ నెంబర్. అంటే ఇక్కడ 3 కి అడ్జసెంట్ గా అంటే ఇక్కడ 3 కి అడ్జసెంట్ గా 1, 4 అనేది అడ్జసెంట్ గా చెప్తా ఉంది. ఎప్పుడైతే మనకి 3 కి 1, 4 అడ్జసెంట్ అని చెప్తా ఉన్నాడో ఆల్రెడీ 6 ఆపోజిట్ 5 ఉంది కాబట్టి డెఫినెట్ గా మనం ఏం తీసుకోవచ్చు అంటే 6, 5 కూడా 3 కి అడ్జసెంట్ గా ఉంటాయి. ఎందుకంటే 6 and 5 ఆర్ ఆపోజిట్ ఈచ్ అదర్ కాబట్టి 3 కి అడ్జసెంట్ ఆల్రెడీ 1, 4 అన్నాడు. 6, 5 కూడా ఆపోజిట్ నెంబర్ వచ్చే అవకాశం లేదు కాబట్టి డెఫినెట్ గా దీని నుంచి కంక్లూజన్ మనం 3 కి అడ్జసెంట్ 1, 4 అంటే 6, 5 ఎట్లాగో ఆపోజిట్ కావు కాబట్టి వాట్ ఈస్ ద నెంబర్ ఆపోజిట్ టు 3 అంటే రిమైనింగ్ నెంబర్ అంటే 2 చెప్పవచ్చు. అంటే మనకి ఇక్కడ 3 ఆపోజిట్ నెంబర్ 2 అవుతుంది, 6 ఆపోజిట్ నెంబర్ 5. ఆటోమేటిక్ గా 1 ఆపోజిట్ నెంబర్ ఏం అవ్వాలంటే 4 అవ్వాలి. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది 1 ఆపోజిట్ నెంబర్ 4, 3 ఆపోజిట్ నెంబర్ 2 అండ్ 6 ఆపోజిట్ నెంబర్ 5 కాబట్టి వాడు అడుగుతున్నది ఏంటంటే దెన్ ఐడెంటిఫై ద రాంగ్ పేర్ ఆఫ్ నెంబర్స్ ఆన్ ఆపోజిట్ సర్ఫేస్ అండి. క్రింది వాటిలో ఏది వ్యతిరేక పార్శ్వ జత కాదు? అంటే వ్యతిరేక జత కాదు అంటే ఆపోజిట్ పేజెస్ మీద ఉన్న నెంబర్స్ కానిది ఏదో చెప్పమన్నాడు. చూడండి ఇక్కడ 1 కి ఆపోజిట్ లో 4 కరెక్ట్ అయ్యింది. సో దిస్ ఇస్ 2. సో 3 కి ఆపోజిట్ లో 2 వస్తుంది, 5 కి ఆపోజిట్ లో 6 వచ్చింది. కనుక రాంగ్ పేజ్ ఏది అన్నప్పుడు 2 ఆపోజిట్ లో 1 ఉండే అవకాశం లేదు కాబట్టి వ్యతిరేక పార్శ్వ జత కానిది ఏది అన్నాడు. ఆన్సర్ విల్ బి 2 and 1 is the correct answer గా తీసుకోవచ్చు. ఇది ఎగ్జామినేషన్ మనకి TGPSC ఎగ్జామినేషన్ సో గ్రూప్ 2 లో మెంటల్ ఎబిలిటీ అండ్ జనరల్ స్టడీస్ పేపర్ ఇచ్చినటువంటి 49 నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చివరి ప్రశ్న ఈ వీడియోలో 50వ ప్రశ్న. The four faces other than the upper and the lower face of a dice are marked with 1, 2, 3, 4 successively in clockwise direction. And the top and bottom faces are marked with 5 and 6 అన్నారు. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే ఒక డై ఉంది అంట, దాంట్లో సో ఏం చెప్తుందంటే 5 and 6 ఆపోజిట్ సర్ఫేస్ అండి. ఇక్కడ 5 ఉంది అంటే దానికి ఆపోజిట్ లో బాటమ్ లో 6 వస్తుంది. రిమైనింగ్ 1, 2, 3, 4 ఎక్కడ వస్తుంది అంటే 1, 2, 3, 4 సక్సెస్ఫుల్లీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సక్సెస్ఫుల్లీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 1, 2, 3, 4 సక్సెస్ఫుల్లీ ఆపోజిట్ డైరెక్షన్ అంటే క్లాక్ వైజ్ లో వస్తుందంటే డెఫినెట్ గా 1 ఆపోజిట్ 3 రావాలి, 2 ఆపోజిట్ 4 రావాలి. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆల్రెడీ 5 ఆపోజిట్ 6 అని చెప్తా ఉన్నాం, బట్ ఇక్కడ 1 ఆపోజిట్ లో 3 వస్తుంది, 2 ఆపోజిట్ లో 4 రావాలి. అంటే దీని మీనింగ్ ఏంటంటే సింపుల్ గా అప్పుడు దాని అధోముఖంపై ఉండే అంటే ఏదో చెప్పమంటారు. అంటే ఇక్కడ మనకి if that die is placed such that 3 appears on the top face అండి, then the number on the bottom face అంట. అంటే టాప్ ఫేస్ లో ఒకవేళ 3 ఉంటే బాటమ్ ఫేస్ లో ఏముంటుంది 1 ఆపోజిట్ 3 వస్తుంది కనుక టాప్ లో 3 ఉన్నప్పుడు బాటమ్ లో 1 ఉంటుంది కనుక ఇయర్స్ ఆఫ్ క్వశ్చన్ కి మనం ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే 1 is the correct answer గా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇదండి మనం డైస్ అండ్ క్యూబ్స్ లో 50 ప్రశ్నలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈ యొక్క వీడియో పార్ట్ 5 ద్వారా 41 to 50 పేజెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా క్వశ్చన్ పేపర్ బుక్లెట్ ముందు పెట్టుకొని ఈ యొక్క 5 వీడియోలు కూడా ఏవైతే నేను డైస్ క్యూబ్స్ ఇచ్చానో వీటిని ఫుల్ టైం మీరు ప్రయత్నించండి. సో నెక్స్ట్ వీకెండ్ లో కూడా మనం డైస్ క్యూబ్స్ వెన్ డయాగ్రామ్ మీద సో మనం ఈ యొక్క క్యాంప్ టెస్ట్ సిరీస్ లో భాగంగా పెట్టింది కాబట్టి ఆ యొక్క క్వశ్చన్ కూడా మీరు వాచ్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ధన్యవాదాలు.